युवाकर्षी युवस्तुत्यो युवशक्तिप्रचोदकः अज्ञानध्वान्तध्वंसी च आर्षवाङ्मयरक्षकः నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిలకి కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారు శ్రేయాభివృద్ధులే నా ఆనందానికి మూలం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్కారములు. నా పేరు హితిక్ష. నేను 8వ తరగతి ఈ విభాగంలో చదువుతున్నాను. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది కదా. తేనెలోలుగు భాష అంటే మన తెలుగు భాష. ఆగస్టు 29 ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. వ్యవహారిక భాషలు ఉద్యమకర్త అయిన గిడుగు వెంకట రామూర్తి గారి పుట్టినరోజు ఈరోజు. వార్తిక భాషలు ఉండే పాఠ్యాంశాలు వాడుక భాషకి మార్చాలని ఎంతో కృషి చేసిన వారు గిడుగు రామూర్తి పంతులు గారు. తెలుగు భాషకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఆలోచించి మన ఇంట్లో మాట్లాడే భాష, మన బడిలో మాట్లాడే భాష వేరువేరుగా ఎందుకు ఉండాలని అనుకొని వాడుక భాష పాఠ్యాంశాలు ఉండాలని ఉద్యమం చేశారు. మనిషి పుట్టిన తర్వాత మొదటిగా భాష నేర్చుకునేది అమ్మ ఒడిలోనే. అదే మన మాతృభాష. ఎన్ని భాషలున్నా మన మాతృభాష యొక్క గొప్పదనం గురించి వేరే చెప్పనవసరం లేదు. మన తెలుగు భాషలో పద్యాలు, కవితలు, గేయాలు, ఛందస్సు మొదలగున్నవి వాటికవే సాటి, వాటికి లేవు పోటీ. అందుకే అన్నారు మన శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు మన తెలుగు లెస్స అని. అదేవిధంగా మన మాతృభాష తల్లి పాడ వంటిది, పరభాష పూటపాడ వంటిది అన్నారు కొమరాజు లక్ష్మణరావు గారు. ఇకనైనా గమ్మని మన మాతృభాషలోనే మనం భాషించుదాం అని తెలుపుతూ అందరికీ మరొకసారి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదములు. నమస్కారములు. నా పేరు భక్త రామదాసు. నా అసలు పేరు గోపన్న. నేను భద్రాచలంలో
శ్రీరాముడి ఆలయం నిర్మించాను. నేను శ్రీరాముడి నామస్మరణతో జీవించాను. రాజు నన్ను జైలుకు పంపినా నేను రాముడి మీద విశ్వాసం లేదు. చివరికి రాముడే స్వయంగా వచ్చి నా రుణం తీర్చాడు. నా జీవితం అంతా శ్రీరాముడికి అంకితం. జై శ్రీరామ్. ఈ సందర్భంగా ఒక రామదాసు కీర్తన. పలుకే బంగారమాయన కోదండ పాని పలుకే బంగారమాయన పలుకే బంగారమాయ పిలచిన పలుకవేని పలుకే బంగారమాయ పిలచిన పలుకవేని కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయన కోదండ పాని పలుకే బంగారమాయన. ధన్యవాదాలు. నా పేరు వేమన. వేమన తెలుగు కవుల్లో ఒక గొప్ప ప్రజాకవి. ఆయన 17వ శతాబ్దంలో జీవించారు. వేమన పద్యాలు చాలా సులభమైన భాషలో రాశారు. వేమన పద్యాలు జీవన సత్యాలు, నీతి, న్యాయం ఉంటాయి. ప్రతి పద్యం చివర విశ్వదాభిరామ వినురవేమ అని ఉంటుంది. ధన్యవాదాలు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు. నమస్తే ఎవ్రీవన్. నా పేరు కందుకూరి వీరేశలింగం పంతులు. మా నాన్న పేరు సుబ్బారాయుడు, మా అమ్మ పేరు పున్నమ్మ. నేను రాజమండ్రిలో జన్మించాను. మహిళలకు విద్య అవసరమని గొప్ప పాఠశాలలను స్థాపించాను. ధన్యవాదాలు. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం అందరికీ. నా పేరు అక్క మహాదేవి. నేను 12వ శతాబ్దానికి చెందినదాన్ని. నేను కర్ణాటకలోని ఉడతరి గ్రామంలో జన్మించాను. నేను చిన్నప్పటి నుంచి శివుడి భక్తురాలు. నేను ప్రపంచ జీవితాన్ని వదిలేసి సన్యాసిగా మారాను. నేను శివుడిని నా భర్తగా భావించాను. నేను 430కి పైగా వచనాలు రాశాను. ఆ వచనాల్లో భక్తి, స్వేచ్ఛ గురించి రాశాను. స్వేచ్ఛ, భక్తి మార్గంలో నడవసాగాను. నన్ను అక్క అని గౌరవంతో పిలుస్తాడు. ధన్యవాదములు. అందరికీ శుభోదయం. నా పేరు గుర్రం జాష్వా. నేను 1895లో సెప్టెంబర్ 28న ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించాను. మా తండ్రి గారి పేరు గుర్రం వీరయ్య, తల్లి పేరు లింగమ్మ. నేను 2వ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేశాను. రుక్మిణి కళ్యాణం, కోకిల, కృష్ణదేవరాయలు, భారత మాత, ఆంధ్రభోజుడు, నేతాజీ, క్రీస్తు చరిత్ర, గబ్బిలం వంటి మొదలైనవి నా రచనలు. కవితా విశారద, నవయుగ కవి చక్రవర్తి, దళిత కవిత పితామహుడు వంటి బిరుదులతో పాటు నాకు 1970లో భారత ప్రభుత్వం వారు పద్మభూషణ్ పురస్కారం కూడా ఇచ్చారు. ధన్యవాదాలు.
సురవరం ప్రతాపరెడ్డి గారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సురవరం ప్రతాప్ రెడ్డి. నేను గోల్కొండ పత్రికను ప్రారంభించాను. నేను తెలంగాణ వైతాళికుడు అని పేరు పొందాను. నేను తెలుగు భాష అభివృద్ధికి ప్రసిద్ధి చెందాను. నేను రచయితగా పత్రిక సమరయోధుడిగా ప్రసిద్ధి చెందాను. ధన్యవాదములు. పోపూరి లలితా కుమారి. అందరికీ శుభోదయం. నా పేరు పోపూరి లలిత కుమారి. నేను 1950 సంవత్సరంలో గుంటూరు జిల్లాలో జన్మించాను. 1972 సంవత్సరంలో తెలుగు సాహిత్యంలో పూర్తి చేశాను. తెలుగు సాహిత్యంలో ఎన్నో స్త్రీవాద రచనలు రచించాను. నా కలం పేరు ఓల్గా. దాంట్లో ప్రసిద్ధిగాంచినవి స్వేచ్ఛ విముక్త కథా సంపుటి అనే సంకలనానికి 2015 సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన తెలుగు సాహిత్యం అకాదమీ అవార్డు ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్కారం అందరికీ. నా పేరు మాడపాటి హనుమంతరావు. నేను కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పొక్కనూరులో జన్మించాను. మా నాన్నగారి పేరు వెంకటప్పయ్య, మా అమ్మగారి పేరు వెంకట సుబ్బమ్మ. మాది ఒక బ్రాహ్మణ కుటుంబం. మా నాన్న గ్రామాధికారిగా ఉన్నారు. నేను ఒక కవి రచయితగా ఉన్నాను. నేను మహిళలు చదువుకోవాలని ప్రోత్సహించాను. ఇవి పుస్తక రూపంలో కూడా ప్రచురించారు. నేను హైదరాబాద్ మొదటి మేయర్గా పనిచేశాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను భర్తృహరిని. నేను నా రాజ్యాన్ని వదిలి దైవం కోసం వెతుకుతూ వెళ్ళాను. కవిత్వంలో కొత్త గడవన్నీ తెచ్చాను. ధన్యవాదాలు. దాశరథి కృష్ణమాచార్యులు గారు. నా పేరు దాశరథి కృష్ణమాచార్యులు. ప్రజలు నన్ను ప్రజాకవి అంటారు. నేను 1925లో చిన్న గుడురు గ్రామంలో జన్మించాను. నా అగ్నిధార పుస్తక స్వాతంత్ర్య పోరాట గాథలు చెబుతుంది. నేను నమ్మేది అన్యాయం ఉన్నంత వరకు కవిత్వం తుపాకీ కట్టే సత్తాయినది. థ్యాంక్ యూ. నేను నాయని కృష్ణకుమారి. గుంటూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించాను. చిన్ననాటి నుంచి చదువులపై కథలపై పాటలపై నాకు ఎంతో ఇష్టం. 18 వయసులోనే నేను రాసిన ఆంధ్రుల కథ అనే పుస్తకం పాఠశాల పాఠ్యపుస్తకంగా ఎంపికైంది. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నాగీ శాస్త్రంలో పీజీ పూర్తి చేసి తెలుగు జానపద గేయగాథలపై
పిహెచ్డి పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందాను. నేను ఉపాధ్యాయురాలుగా నా వృత్తి ప్రారంభించి లెక్చరర్గా, రీడర్గా, ప్రొఫెసర్గా, తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశాను. నా రచనల్లో అగ్నిపుత్రి, ఏం చెప్పాను నేస్తా, పరిశీలన, పరిశోధన, తెలుగు జానపద, విజ్ఞానం, కాశ్మీర్, దీపకాలిక ముఖ్యమైనవి. నా జీవిత లక్ష్యం మన తెలుగు భాష, సాహిత్యం, జానపద సంపదను కాపాడడం, భవిష్యత్ తరాలకు అందించడం. మన సంస్కృతిని గౌరవించండి, తెలుగు భాషకు ప్రేమించండి. నేను నాయని కృష్ణకుమారి. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతిని నా జీవితం అంకితం చేశాను. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి పర్ణిక. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పబోతున్నాను. ఝాన్సీ లక్ష్మీబాయి 1828 నవంబర్ 19న వారణాసిలో జన్మించింది. తన అసలు పేరు మణికర్ణిక కాగా అందరూ తనను ముద్దుగా మను అని పిలిచేవారు. తన తల్లిదండ్రుల పేరు భగీరథిబాయి మరియు మోరోపంత్ తాంబే. కత్తి సాము, గుర్రపు స్వారీ వంటి యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం పొందింది. ఝాన్సీ లక్ష్మీబాయి గ్వాలియర్ యుద్ధంలో బ్రిటిష్ వారితో పోరాడి మరణించింది. ఆమె ఒక కవయిత్రి. భారతదేశ చరిత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి పేరు బంగారు అక్షరాలతోనే లిఖించబడింది. ఆ దేశభక్తి మరియు ఆత్మగౌరవానికి మారు పేరు. ధన్యవాదాలు అందరికీ. భార్గవి ప్రభంజన్ రావు. నేను భార్గవి ప్రభంజన్ రావు. నేను ఆగస్టు 14, 1944లో జన్మించాను. మా తల్లిదండ్రులు శాంతి మరియు నరహరిరావు టాగెట్ గారు. నేను చాలా రచనలు రచించాను. అందులో 100 పంట చాలా ప్రసిద్ధి చెందినది. నేను రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు మరియు ప్రొఫెసర్గా పనిచేశాను. నేను తలేదన్న నాటకం అనువాదం వలన సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు. గురించి చెప్తున్నాను. ఇద్దరు హనుమంతు గారు 1910 జూన్ నెలలో పాలడుగు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు బుచ్చిరాములు, తల్లి పేరు లక్ష్మీ నరసమ్మ. హనుమంతు గారు స్వంతంలో స్వర యోధుడు. ఆయన రచనలకి నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ. నందిని సిద్ధారెడ్డిని. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను నందిని సిద్ధారెడ్డి. నేను నందిని సిద్ధారెడ్డిని. నేను తెలంగాణకి రాష్ట్రానికి చెందిన వాడిని. నేను 1950 జూన్ 12న జన్మించాను. నేను సిద్దిపేట ప్రాంతానికి చెందినవాడిని. నేను రంగరణానికి అందరికీ పులిచేయంగా పనిచేశాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కొండపల్లి శేషగిరిరావు.
నేను 1924 జనవరి 27న వరంగల్ జిల్లా పెనుగొండ గ్రామంలో ఒక బ్రాహ్మణ భూస్వామి కుటుంబంలో జన్మించాను. బెంగాల్ శాంతినికేతన్లో చిత్రలేఖనం అభ్యసించి జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టాను. దేశ పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ, సాలార్జంగ్ మ్యూజియంలలో నా చిత్రపటాలను ప్రదర్శించాను. చిత్రలేఖనంలో తెలంగాణని ముందుకు నడిపించాను. కొండపల్లి నిహారిని సంపాదకత్వంలో చిత్రశిల్పకళ రమణీయకం పేరుతో 2011లో ప్రచురించాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు వాస ప్రభావతి. మా అమ్మగారి పేరు లక్ష్మీ సోమిదేవమ్మ. మా నాన్నగారి పేరు సూర్యనారాయణ. నేను ఎన్నో కథలు, కవితలు రాశాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇప్పుడు క్లాస్ 1 విద్యార్థులు మిమ్మల్ని పొడుపు కథలు అడుగుతారు. దానికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా పద్యాలు కూడా మనకి చక్కగా వినిపించబోతుంది. నా పేరు అక్షయ్. నేను 1వ తరగతి చదువుతున్నాను. ఈరోజు పొడుపు కథ అడగబోతున్నాను. 3 అన్నదమ్ములు రాత్రి పగల్లో నడుస్తూనే ఉంటారు. ఎవరు వారు? గడియారం, ముళ్ళు. నేను 1వ తరగతి చదువుకుంటున్నాను. నేను ఒక పొడుపు కథ చెప్పబోతున్నాను. అందరూ ఎక్కిన ఇరుగని మంచం ఏమిటది? యశ్విత. అందరికీ నమస్కారము. నా పేరు యశ్విత. నేను 1వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ఒక పొడుపు కథ అడగబోతున్నాను. సూర్యుడు వస్తే కనపడిస్తా, చీకటైతే మాయమైతా. ఎవరు నేను? నా పేరు మేఘనాశ్రీ. నేను 1వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. అరిగిన జీతం ఇవ్వని మేడం మెల్పం దొరను గొల్పి అరుగుల కంటలు వదిగల ఎద్దుల కట్టటం. మదిదున్నాక బ్రతకవచ్చు మహిళ సుమటి సుమటి. అడిగిన జీతం ఇవ్వని యజమాని దగ్గర పనిచేయడం కంటే 2 ఆవులని కట్టి పొలం దున్నుకోర మంచిది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అజిత. నేను 1వ తరగతి చెప్పుతున్నాను. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తురు. అది ఎట్లన్నా తెప్పాలగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కథ. తాత్పర్యం: చెరువు నిండుగా ఉన్నప్పుడు కప్పలు ఎలా
మన పెన్సిల్ బాక్స్లో స్కేల్తో మెజర్ చేస్తామా? దానికి అడుగులు ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి అక్కడికి మెజర్ చేస్తాము. కానీ నడవగలుగుతుంది అది. నా పేరు అమిత్ రాజిత్. నేను ఒకటో తరగతి చెప్పకపోతున్నాను. కిటకిట తలుపులు, కిటాయి తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కాదు. ఏమిటది? అందరికీ నమస్కారము. నా పేరు అర్జున్ కార్తికేయ. నేను ఒకటో తరగతి చదువుతున్నాను. ఇవాళ నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. తప్పులెన్ను వారు తండోపతండ్రములు, దుర్విజనులకెల్ల నుండు తప్పులెన్ను వారు తమ తప్పులెరగరు. విశ్వదాభిరామ వినులవేమ భావం. ఈ లోకంలో అందరూ తప్పు చేస్తారు, కానీ అది మానవ నైజం. తమ తప్పులు చెప్పుకోరు, వేరే వాళ్ళ తప్పులెత్తి చూపిస్తారు. విశ్వదాభిరామ విందవేమ. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఎల్ కార్తికేయ. నేను ఒకటవ తరగతి చదువుతున్నాను. నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. వినదగురు ఎవరు చెప్పినా వినినంత వేగపడక వివిరంపదగున్. కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపు నీతి పడడు. మహిళ సుమతి మంచి బుద్ధి కల్వాడ. ఎవరైనా ఏదైనా మంచి మాట చెప్తే శ్రద్ధగా వినాలి. ధన్యవాదాలు. నా పేరు కార్తీక. నేను ఒకటో తరగతిలో చదువుతున్నాను. నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. నేడి పండు చూడు, నేనిమై ఉండు, పొట్ట ఇప్పి చూడు, పురుగులుండు. పిడికి వాడు మదిన బింకమేలాగుగా. విశ్వరామ్యాన వినురవేమ భావం. మేడి పండు చూడ్డానికి అందంగా ఉంటుంది, కానీ దాన్ని విప్పగానే పురుగులుంటాయి. అట్లానే పిడికివాడు పైకి చూస్తే గంభీరంగా ఉంటాడు, లోపల భయపడుతూనే ఉంటాడు. థ్యాంక్ యూ. అందరికీ నా పేరు తేజస్విని. ఇప్పుడు నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. అక్కరకు రాని చుట్టము, రుక్కిన వరమీయని వెల్పు, మోహరమున తానెక్కిన బారని గుర్రము, రక్కున విడువంగవలయు కదరా సుమతి. ఇప్పుడు దీని భావం చెప్పబోతున్నాను. అవసరానికి సహాయపడిన చుట్టాలు, ఎంత మొక్కినా కరుణించని దేవుడు, యుద్ధంలో గుర్రం ఎక్కినప్పుడు నడవని గుర్రము. వీటన్నిటినీ మనం తొందరగా వదిలేయాలి సుమతి. ధన్యవాదాలు అందరికీ. అందరికీ నమస్కారములు. నా పేరు రుత్రిక. నేను ఒకటవ తరగతి బి విభాగంలో చదువుతున్నాను. ఈరోజు నేను ఒక పొడుపు కథ అడగబోతున్నాను. నీటిలో ఉంటే ఎగిసి పడతాను, నేను మీద కాగానే కూలిపోతాను నెడలిని. ధన్యవాదములు. జవాబు తెరటం అందరికీ ధన్యవాదములు. నా పేరు సుదీక్ష.
ఒకటో తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు ఒక పద్యం చెబుతున్నాను. ఉపకారికి ఉపకారము విపరీతముగాను ఉపకారికి ఉపకారము నిపమెన్నగా చేయువాడు నేర్పరి సుమతి. ధన్యవాదములు. నమస్కారం. నా పేరు తనుష్. నేను ఒకటో తరగతిలో చదువుతున్నాను. నేను ఇప్పుడు పొడుపు కథ చెప్పబోతున్నాను. సముద్రంలో పోతే సముద్రంలో పోయి ఊరికి వచ్చి అమ్ముతుంటది. అదేమిటి? సముద్రంలో పోతే సముద్రంలో పోయి ఊరికి వచ్చి ఊరుతుంటది. అదేమిటి? ఆకాశం. ధన్యవాదాలు. మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు ప్రళయించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా